సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. బీసీసీఎల్ రూరల్ బీసీసీఎల్ అధ్యక్షుడు కందిరాజు వెంకట సుబ్బరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలా చిన్న దేవల్లి వెంకటేశ్వర్లు గారు, యోగానందం గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 23వ డివిజన్లో పామూరు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా అబ్బు వెంకటరమణ గారు, మిగతా వారి బంధువులు స్నేహితులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారందరికీ స్వాగతం పలుకుతూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, మొదటిగా శాసనసభ్యులు సీతారెడ్డి గారు మీ అందరూ కూడా కండువా కప్పిన తర్వాత ఈ సమావేశాన్ని ఉద్దేశించి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు సీతారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొంచెం సైడ్ 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 పెంచుల కృష్ణ గారిని కృష్ణ రామున ఏం మా బాగుండదు తల్లి, మా వెనక ఆ వెనక అక్కడమ్మ వినపడుతుందా? ఏమ్మా బాగుండరా? ఆ వెనక తల్లి తమ్ముడు ఆ వెనక రైతు వెంకట్రావు, మీ ఎదురుగా ఉంటే నాకు మాటలు రావు. మా వాళ్ళని డైరెక్ట్ గా చూస్తా మాట్లాడడం, దానికోసం అర్థం చేసుకో దయచేసి. నాకు వాళ్ళకి మధ్య ఎవరు ఉండవాకండి. రైట్ నాయన మీరు ఇటు వచ్చారు, తమ్ముడు మీరు ఇటు వచ్చారు, సైడ్ వచ్చింది. ఏమా పామూరు సుధాకర్ రెడ్డి, వెంకటరమణయ్య వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మీరందరూ వారి మీద ఇష్టంతో, తెలుగుదేశం జనసేన పార్టీ మీద ఇష్టంతో ఇక్కడికి వచ్చేసిన దానికి మీ అందరికీ నా తల్లి తండ్రి వయసు ఉండే వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి, నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసు ఉండే వాళ్ళకి చేతులు జోడించి నమస్కరించి మీ అందరూ కూడా సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కువసేపు మాట్లాడేది ఏం లేదమ్మా, 10 అంటే 10 నిమిషాలే, ఎక్కువసేపు మాట్లాడను. కానీ ఈ 10 నిమిషాలు నేను మాట్లాడే ముందు ఒక్క మాట మీకు చెప్తాను తల్లి. నేను చెప్పే మాటల్లో 100% నిజాలు ఉంటే నాకు ఓటు ఇవ్వండి, తెలుగుదేశం పార్టీ జనసేన ఓటు ఇవ్వండి, సైకిల్ గుర్తు ఓటు ఇవ్వండి. నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అబద్దం ఉన్నా ఈ మీటింగ్ పూర్తయిన తర్వాత మీ కాడికి నేను వస్తా, నేరుగా నన్ను నిలదీయచ్చని కూడా సవినయంగా కోరుతూ ఉన్నాను తల్లి. ఏమా ఎట్లున్నాయి కూరగాయల ధరలా? ఎట్లున్నాయి తల్లి కూరగాయల ధరలు? అట్టుంటే కొనేటట్టులు తినేటట్టులు. నిత్యావసర వస్తువులమ్మా, ఉప్పు పప్పు నిప్పు బియ్యం
ఎట్లున్నాయి తల్లేనా ఓటమి ఉన్నాయా? మామూలుగా అమ్మ గతంలో జేబు నిండా డబ్బులు తీసుకోపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి. ఇప్పుడు సంచి నిండా సరుకులు పోవాలంటే 3 జేబుల్లో డబ్బులను తీసుకోపోవాలా, సంచిలో సరుకులను తీసుకోపోవాలా, సంచిలో డబ్బులను తీసుకోపోవాలా. ఇది పరిస్థితి. ఈ రెండు ఎట్లుంటే అమ్మా కరెంటు బిల్లులు తల్లి ఎట్లున్నాయి? మా కరెంటు బిల్లు చెప్పాలా? ఏమా ఎట్లున్నా కరెంటు బిల్లా చెప్పు. ఎట్లా అన్ని పైన మామూలుగా తల్లి కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చేతులు షాక్ కొట్టాలంటే కరెంటు తీగల బళ్ళ నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్, గుండె దడదడా 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 మోగే పరిస్థితి. ఇంకా గ్యాస్ మన న్యాయం మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ఎంత ఉండిందమ్మా? ఈ రోజు ఎంత ఉందమ్మా గ్యాస్? డబుల్ అయిందే లేదు తల్లి, డబుల్ అయింది. ఇకపోతేమ్మా ఆనాడికి ఇసుక, ఎందుకంటే రోడ్డు వేయాలంటే, కాలువ కట్టాలంటే, ఇళ్లు కట్టాలంటే, గోడ కట్టాలంటే, స్లాబ్ వేయాలంటే, దేవస్థానం, మసీదు, చర్చి, దర్గా ఏం కట్టాలన్నా ఇసుక కావాలా. ఆనాడు ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందించారు. తోలుకునే దానికి మనకి 1000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఈరోజు అదే ఇసుక కావాలంటే 6500, 6300, 6000. ఇది ఇసుక పరిస్థితి. ఇకపోతేనమ్మా నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు చంద్రన్న బీమా కింద, సాధారణ చావు అయితే 2 లక్షలు. ఏమన్నా ఇచ్చేవాళ్ళ కదా? పెద్ద చెప్పాలా? ఇచ్చేవాళ్ళ కదా? ఈ రోజు ఎట్టబడి అమ్మాయి అంతేకాదమ్మా. ఆ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లలో దళితులకి, గిరిజనులకి, బీసీలకి, ముస్లింలకి వ్యాపారాలు చేసుకునేదానికి లోన్లు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు అవన్నీ ఎట్టబోయిన అర్థం కాని పరిస్థితి. ఇంకా బాధాకరం ఏంటంటే అమ్మా అన్నా క్యాంటీన్ల మూసివేత. అమ్మా మీరు ఆలోచన చేయండి తల్లి. నేనేదో తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నానని కాదు, నా మాటల్లో నిజాయితీ ఉందనేది మీరు ఆలోచన చేయండి. అన్నా క్యాంటీన్ పెట్టింది తమిళనాడులో జయలలిత గారు, మా తల్లి అమ్మ క్యాంటీన్ అని పెట్టింది. కానీ ఆమె చనిపోయిన తర్వాత కూడా, ఆమెకి పరలోక ముఖ్యమంత్రి అయినా కూడా ఇది మంచి పథకం, పేదోడికి ఆకలి తీర్చే పథకం అని చెప్పని అదే అమ్మ పేరుతో, జయలలిత పేరుతో తమిళనాడులో క్యాంటీన్లు కొనసాగిస్తూ ఉంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి పేరుతో అన్న క్యాంటీన్ పెడితే, రామారావు గారు చనిపోయారు కదన్నా, రామారావు గారితో జగన్ రెడ్డి గారి గొడవ ఏందో మనకు తెలియదు, అన్న క్యాంటీన్లు మొత్తం మూత. నేనేమంటానంటే ఒకవేళ ఎన్టీఆర్ గారి పేరు నీకు ఇష్టం లేకుంటే జగన్ అన్న క్యాంటీన్ పెట్టు. ఎందుకంటే మనం టౌన్ లో పని మీద పోతామమ్మా, పని కాదు. మధ్యాహ్నం రావాలంటే కష్టం, ఆడ భోజనం చేయాలంటే కోట్లో పోతే చాలా అవుతుంది. 5 రూపాయలకు భోజనం పెట్టే పరిస్థితి అన్నా క్యాంటీన్. పేదోడి ఆకలి తీర్చేది, పేదోడే కాదు మనం అందరూ ఏ పనుల మీద కూడా చేసే పరిస్థితి. దాన్ని మొత్తం తీసుకొని వచ్చి అన్నా క్యాంటీన్ ఉందని మోటేసినటువంటి పరిస్థితి. అన్నిటికీ మించి తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్య ఒక ఆటో డ్రైవర్ కలిశాడమ్మా. నేను అడిగాను అబ్బాయిని, నమస్తే సార్ అన్నాడు. ఏదైనా ఎట్టుంది జగన్ ప్రభుత్వం అన్నా? బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు. అంత బాగుందానన్నా? సార్ ఎంత బాగుందంటే ఏముంది సార్ జగనన్న ప్రభుత్వం, ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 100 రూపాయలు లాగేస్తున్నారు సార్ అన్నాడు. నాకు అర్థం కాలేదన్నా, నిజంగా నాకు అర్థం కాల. చేత్తో 10 రూపాయలు ఇచ్చేది బాగానే ఉంది నాయన, 100 రూపాయలు లాగేది ఏంటంటే ఆ అబ్బాయి చెప్పాడు, మీకేం సార్ అర్థంగా ఉండకపోయేదని. నాయన నిజంగా నాకు అర్థం కాలేదు, 10 మందికి నేను మాట్లాడుతున్న ఉపన్యాసాల్లో అర్థమవుతాడు చూపు, నేను దాన్ని చెప్తానంటే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, సార్ మాది పౌరుకూరు రోడ్డు, మా ప్రాంతంలో 30 ఆటోలు ఉన్నాయి సార్, ఒక్క 3 ఆటోలకు మాత్రం సంవత్సరానికి 10,000 రూపాయలు డబ్బులు ఇస్తారు సార్. పనినే 30 మందికి ఉన్నా కూడా ధర్మరాజు అంత రోడ్డు పాప మన జగన్ రెడ్డి 3 ఆటోల కన్నా ఇచ్చారు కదా, 3 ఆటోలకు ఎంత సంవత్సరానికి ఒక్కో దానికి 10,000 అంటే 30,000 ఇచ్చారు కదా, ఆ సంతోషపడతాం సార్. కానీ సంవత్సరం దాటేటప్పటికి
ఈ 30 ఆటోలకి పోలీస్ చలానా, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ 12,000, 13,000, 17,000, 20,000 వేసి అది ఈ చేత్తో 30,000 ఇచ్చి ఈ చేత్తో 4 లక్షలు లాగేస్తున్నాడు సార్ అన్నాడు. ఓకే, అప్పుడు అర్థమైంది నాకు. ఇంతేగా కరెక్టే కదా. ఇంకో మాట కూడా చెప్పాడు, సార్ కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, గ్యాస్ ఛార్జీ పెరిగింది, కూరగాయల ధరలు పెరిగినాయి, ఉప్పు పప్పు నిప్పు బియ్యం అన్ని పెరిగింది. అన్నిటికి మించి సార్ కాయ కష్టం చేసి ఏదైనా స్థలం కొనుక్కోవాలంటే రిజిస్టర్ ఆఫీసుకు పోతే స్థలం కొనుగోలు రేట్ ఎంత ఉందో రిజిస్ట్రేషన్ రేట్ ఎంత ఉందో సార్, ఎట్లా బ్రతకాలి సార్ అని చెప్పి అడిగిన పరిస్థితి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 100 రూపాయలు లాగేట. అయితే మీరందరూ అనొచ్చమ్మా, అయ్యా మా సుధాకర్ రెడ్డి, మా ఏంటోనయ్యా మా వాళ్ళంతా మీ పార్టీలో చేస్తా ఉన్నారు, మేమందరం వచ్చాము నమస్కారం పెట్టా బానే ఉంది, ఏమో బాగున్నారన్నావు, బాగున్నామని చెప్పాము, వచ్చినప్పటి నుంచి మైకెత్తుకొని కరెంటు పెరిగిపోయిందన్నావు, గ్యాస్ పెరిగిపోయిందన్నావు, రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెరిగిపోయిందన్నావు, ఇవన్నీ మాకు తెలియదంటాయా, రోజు మేము పడేవాళ్ళమే కదా, దానికి ఎందుకైనా మైకెత్తుకోరావటం. మీ మనసులో ఏముందంటే మీరు వస్తే ఏం చేస్తారు, ఇది మంచి మాట అమ్మా, మీరు వస్తే ఏం చేస్తారు, మీ మనసులో ఉండేది అదే. అంటే మీరు వస్తే అంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే మేము సైకిల్ గుర్తు కొట్టేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు అవి చెప్పేసి ముగిచ్చేస్తాను. మీ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అర్ధగంట లోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కితే జిల్లా నుంచి ఈ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా ఎన్నిసార్లు ఎక్కినా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం, ఎంఆర్ఓ సర్టిఫికేట్ బళ్ళా, వాలంటీర్ సర్టిఫికేట్ బళ్ళా, మహిళ ఉంటే చాలు ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో ఒక మూల నుంచి ఎక్కడికి పోవాలన్నా మహారాణుల్లాగా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం. ఇకపోతేమ్మా 18 సంవత్సరాలు దాటినా 60 ఏళ్లు దాటని, 18 సంవత్సరాలు దాటాలా 60 ఏళ్లు దాటని మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి నెల 1,500 రూపాయలమ్మా. ఒక్కరు ఉంటే 1,500, ఇద్దరు ఉంటే 3,000, ముగ్గురు ఉంటే 4,500. అమ్మా ఆడబిడ్డ నిధి ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే 18 ఏళ్లు దాటాలా 60 ఏళ్లు దాటకూడదు. అంటే మీరు అనొచ్చు 60 ఏళ్లు దాటితే పరిస్థితి సార్ అని. 60 ఏళ్లు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ విషయం కూడా కాస్త మనం మాట్లాడుకోవాలమ్మా. 2014లో అంటే 10 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ 200. ఏం పెద్ద అవునా కదా, ఏం అవునా కదా, ఏం తల్లి అవునా కదా, 200. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ 200. తన 5 ఏళ్ల పదవీ కాలంలో 200 పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారమ్మా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2,000 చేపట్టే ఈ రోజు మనకు 3,000 వస్తుందమ్మా. అదే చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ ని 300, 400 చేసి ఉంటే మనకు 500, 600 వచ్చిండేది. ఈ పెన్షన్ లో కూడా మనం మోసానికి గురయ్యంతండి. గత ఎన్నికల ముందు జగనన్న మన మధ్యలోకి వచ్చాడు, మాకు కూడా చెప్పాడు, మీరు కూడా చెప్పండి నా తరఫునని. ఏమని, చంద్రబాబు 2,000 పెన్షన్ ఇస్తున్నాడు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 చేస్తానని చెప్పాడు. మేమందరం కూడా చెప్పాం. అధికారం వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా, నేను చెప్పింది అధికారంలోకి వచ్చిన వెంటనే అని కాదు, పెంచుకుంటూ పోతానన్నాడమ్మా. న్యాయం అయితే కాబట్టి మనకు బాకీ ఉన్నాడమ్మా జగనన్న. ఎందుకంటే ఫస్ట్ సంవత్సరం 250 పెంచారు, మళ్ళీ సంవత్సరం 250 పెంచారు. మన న్యాయం చూడండి, మాకు ఎప్పటి నుంచి 3,000 ఇవ్వాలా, వచ్చినప్పటి నుంచి ఇవ్వాలా. 5 ఏళ్లకి 3,000 రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తున్నారంటే ఎలక్షన్లు వస్తున్నాయని మనం నష్టపోయాం తల్లి. కాబట్టి ఆ నష్టానికి తిరిగి గుణపాఠం చెప్పాలంటే మంచి ఛాన్స్ అమ్మా మనకి. ఎలక్షన్లు వస్తా ఉన్న 15 రోజుల్లో పోలింగ్ బూత్ లో పోయిన తర్వాత ఈ మోసాన్ని గుర్తుకు చేసుకుని జగనన్న ఇంత బాకీ మాకు నువ్వు ఇదిగో రుణం తెచ్చుకుంటున్నావు అని గట్టిగా సైకిల్ గుర్తు కొట్టేస్తే పని అయిపోతుంది, ఇంకేం ఇబ్బంది లేదు. ఇక పోతమ్మా గ్యాస్ సిలిండర్లు అమ్మా సంవత్సరానికి 9 అవుతాయా, ఇక సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు అవుతాయమ్మా, మీకు ఎన్ని అవుతాయన్నా? 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఎన్నైనా కావచ్చు. 3 గ్యాస్ సిలిండర్లు
ఒక్కో కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీకు అందిస్తారమ్మా. ఒక్కో కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందిస్తారు. మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇకపోతే తల్లి అమ్మఒడి గురించి మాట్లాడుకుందాం. నిజాలు మాట్లాడుకుందాం అమ్మా. అమ్మఒడి వస్తుంది, దాంట్లో అనుమానాలే. కానీ ఈ సంవత్సరం అమ్మఒడి వస్తుంది, వచ్చే సంవత్సరం రాదు. ఏమంటే నీ కరెంటు బిల్లు పెరిగిందంటారు. కరెంటు బిల్లు పెంచింది ఎవరన్నా? అమెరికా వాడు పెంచాడా? రష్యా వాడు పెంచాడా? జగన్ పెంచిందా? ఈ సంవత్సరం ఇస్తుంది, వచ్చే సంవత్సరం కరెంటు బిల్లు పెరిగింది, తూచ్ నీకు అమ్మఒడి కట్టండి. అది ఒక్కరికే ఇస్తున్నారమ్మా, ఒక్కరికే ఇస్తున్నారు తల్లి. ఏమ్మా అమ్మఒడి ఒక్కరికైనా కాదా? ఒక్కరికైనా కాదా? కానీ మీ అందరి ఆశీస్సులతో మీరు సైకిల్ గుర్తు కోటేసి తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ, ఒక్కరు ఉంటే సంవత్సరానికి 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000 బిడ్డల చదువుల భారం మన ఎత్తున పడకుండా నేరుగా ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయల సంవత్సరానికి. ఇకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలమ్మా. ఉద్యోగాలంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదమ్మా. నాకు వాలంటీర్ చేశారు, ఉద్యోగాలు లేక 5,000 రూపాయల కోసం ఓటు చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు 100 ఉంటే జగన్ రెడ్డి గారు ఒక్కడి భర్తీ చేస్తున్నాడు. 100 ఉంటే ఒక్కడి భర్తీ చేస్తున్నాడు. ప్రైవేట్ ఫ్యాక్టరీల నెల నెల టంకు పెట్టల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి లంచాలు ఇవ్వలేక అయ్యా ఆంధ్రాకోదన్ను, ఆంధ్ర ముఖ్యమంత్రి కోదన్నం అని ఫ్యాక్టరీలు తాళాలు వేసుకుని పరుగో తెలంగాణ కొన్ని, కర్ణాటక కొన్ని, తమిళనాడు కొన్ని, గుజరాత్ కొన్ని ఉద్యోగాలు ఎట్టొస్తాయి తల్లి. కానీ నేను వాలంటీర్లందరికీ చెప్తూ ఉన్నా, వాలంటీర్ అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ముళ్ళారా, ఆలోచన చేయండి. 5,000 రూపాయలకే గొడ్డు చాకరీ చేసే పరిస్థితి ఇక్కడ మీరు. అదే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అయితే వాస్తవం మాట్లాడుకుందామమ్మా. ఆర్టీసీ ఛార్జీల మాదిరిగా అర్ధగంటలో ఉద్యోగాలు రావు. 3 నెలలకు కొంతమందికి వస్తాయి, 6 నెలలకు కొంతమందికి వస్తాయి, సంవత్సరానికి కొంతమందికి వస్తాయి. అంతిమంగా 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. అందులో వాలంటీర్ పెట్టడం కాదు. ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా. ఎమ్మెల్యే అంటే ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకోవాలా. అంతిమంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే సైకిల్ గుర్తు ఓటేసుకుందాం, మనం మన కోటమిరెడ్డి సుధారెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుందాం అన్న ఒక్క మాట చెప్పమ్మా. ఎందుకంటే మీలాంటి కుటుంబీకుడిగా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటే నన్ను మీరు కలవాలంటే నా కాడ గన్నంలో ఉండవు. అరుగుతాయా? అవుతాయి చెప్పు. మీలాంటి కుటుంబీకుడిగా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటే నన్ను కలవాలంటే గన్మెన్లు ఉండరు, పిఎలు ఉండరు, నాయకులు దాటుకొని పోవాలా. నాలాంటి వాడు 1,000 కోట్ల కోటీశ్వర్లు ఎమ్మెల్యేలుగా ఉంటే మీకు తెలుస్తుంది, చాలా మంది నాయకులు దాటుకోపోవాలా, గన్మెన్లను దాటుకోపోవాలా, వాళ్ళ కాడికి పోయిన కుక్కలు ఉంటాయి. కానీ మీలాంటి కుటుంబీకుడిగా నా కాడికి రావాలంటే అదేది పడలేదు తల్లి. మీకు నాకు మధ్యలో వేరే అవసరం లేదు. ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుని అలవాటు నాకు ఉంది. పడాలపల్లి నుంచి కరెంటు పోయిందని కూడా నాకు ఫోన్ చేస్తారు, చెత్త ఎత్తలేదని నాకు ఫోన్ చేస్తారు. ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుంటా. నా చేతిలో ఉంటే చేస్తా, చేతులు లేకుంటే చేయి తల్లి. కాబట్టి మనం 1,000 కోట్ల కోటీశ్వర్లు ఎమ్మెల్యేలుగా ఉంటే మనకు అందుబాటులో ఉండరు. మనలాంటి వాడు కోటమిరెడ్డి సుధారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే మనతో ఉంటాడు. మనం కోటమిరెడ్డి సుధారెడ్డికి అండగా ఉన్నాం. సైకిల్ గుర్తు ఓటేసుకున్నాం, తెలుగుదేశం జనసేన గెలిపిద్దాం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేసుకున్నాం అన్న మాట వాడవాడలా మీరు చెప్పాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు అధికారంలో లేను. పడాలపల్లి ప్రాంతంలో ఈ డివిజన్లో అధికారంలో నేను ఉండే వేళ నా పక్షాన ఎవరు పెత్తనం జలాయించారో మీకు అందరికీ తెలుసు. అధికారంలో నేను లేని వేళ చాలా ఇబ్బందికరంగా వాళ్ళందరూ ప్రవర్తిస్తూ ఉన్నా. తమ్ముడు పామూరు సుధాకర్ రెడ్డి, వెంకటరమణయ్య ఈరోజు మంచి మనసు చేసుకుని నాకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చిన దానికి వాళ్ళ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క మాట మాత్రం చెప్తున్నా. ఇది ఎవరిని రెచ్చగొట్టేదని చెప్పే మాట కాదు, కొన్ని విషయాలు తెలియాలని చెప్తున్నా. ఈ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉంటే మీరేదో దబాయింపులు,
బెదిరింపులు చేస్తున్నారంట. ఎంతకాలం మీ భోగం? ఒక సూక్తుందమ్మా, ఒక అత్త కోడలు ఉన్నారు. అత్త పరమ గయ్యాడి, కోడలు చాలా మంచిది. పాపం ఒకరోజు కోడలు ఇళ్ళంతా పెత్తనం చేస్తుందంట. రే ఇంకా ఇట్లా పుల్ల అట్టవు అదే తీసి పెట్టారు. పక్కింటే అడిగిందంట, ఏమ్మా నీ భోగం ఎంతకాలం అంటే, ఏ లేదక్క మా అత్త పక్కింటి ఉంది బంధువుల ఇంటికి, ఆమె వచ్చిందాక అని చెప్పిందంట. అట్లా నాయనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, 10 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. 10 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. 10 రోజుల తర్వాత మీరు మేము ఒకటే, తేడా వేయలేదు. మీకంటే మేమే ఎక్కువ. రాబోయేది తెలుగుదేశం అధికారం కాబట్టి మా మాట అధికారులు వింటారు. నేను దేన్నైనా సహిస్తాను గాని నా జోలికి వచ్చినా సహిస్తాను గాని నన్ను ఇష్టపడి నా కోసం కష్టం చేసే నాయకుల కార్యకర్తల జోలికి వస్తే ఊరుకున్న ప్రశ్న దాన్ని ఎప్పటికైనా గుర్తుంచుకుంటా. అది మంచిది కాదు. మనం ప్రజల్లో పోదాం. మీరేం చేశారో ప్రజలకు చెప్పండి, మేమేందో ప్రజలకు చెప్తాం. ప్రజలకు మేము నచ్చితే మాకు ఓటేస్తారు, సైకిల్ నచ్చితే సైకిల్ కొట్టేస్తారు, నచ్చుకుంటే ఓటేరు. అంతేగాని బుట్ట బెదిరింపులు, దబాయింపులు ఇలాంటి వద్దని చెప్పని ఒకనాడు నాకు అత్యంత సన్నిహితులుగా, అన్నా నువ్వు దేవుడివి, అన్నా మా అన్నవి, అన్నా మా చంద్రుడివి, మా ఇంద్రుడు అని చెప్పి ఈరోజు అధికారం పోతానే దూరంగా జరిగిపోయారే, వాళ్ళందరూ దాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ, నాకు అండగా నిలబడిన ఏ ఒక్క ప్రజలకు గాని, కార్యకర్తకు గాని, నాయకుడికి గాని వాళ్ళ ఒంటి మీద ఈగ వాలినా, మామూలు ఈగైతే పర్వాలేదు, అది రాజకీయ ఈగైతే మరో 15 నిమిషాల్లో కోటమిరెడ్డి సీతారెడ్డి అక్కడ ఉంటాడు. దాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తుంటే, ఇంత పెద్ద ఎత్తున మీరు ఇచ్చేసిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు. 10 మందికి నేను కండువాలు కప్పి మీ దగ్గరకు వస్తానమ్మా, మీ ఆశీస్సులు తీసుకునేదానికి. ఓ 5 నిమిషాలు నా కోసం మీరంతా వేచి ఉండాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. సరే, నా కోసం తల్లి, నా సంతోషం కోసం, నా ఉత్సాహం కోసం, నా ప్రోత్సాహం కోసం ఒక్కసారి నేను ఓటు అంటే మీరంతా చేతులు పిడికెళ్లు బట్టి సైకిల్ అంటే ఒక 3-4 సార్లు నాకు చాలా ఉత్సాహం ఉంటుందమ్మా. అది ఓటు ధన్యవాదాలు. సంతోషం తల్లి. 5 నిమిషాలు. పామూరు సుధాకర్ రెడ్డి గారిని, ఏవి రమణ గారిని వేదిక మీదకి రాస్తుందని కోరుతున్నాం. కసుమూరి వెంకయ్య గారు, అమ్మా అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి అమ్మా ప్లీజ్. కసుమూరి వెంకయ్య గారు, ఏవి రమణ బ్రదర్స్ అందరూ కూడా వేదిక మీదకి రాసిందిగా కోరుతున్నాం. తిరుపతి గారు, ఏడుకొండల గారు, శ్రీనివాసులు గారు, రమణ గారు, శ్రీనివాసులు గారు, వెంకయ్య గారు, రవి గారు, కసుమూరి వెంకయ్య గారు, రమేష్ రెడ్డి గారు, నటరాజు గారు, రాఘయ్య గారు, సుబ్బయ్య గారు, వెనక్రండి ఏడుకొండలు గారు, భాస్కర్ గారు, వెంకటేష్ గారు, సంఘం తప్పులు కింద నిలబడితే ఫోటో తీసుకున్నాను, దయచేసి కింద రండి ప్లీజ్. రమణయ్య గారు, కుమార్ గారు, శ్రీనివాసులు గారు, శివ గారు,
వినోద్ గారు, ఆదిశ అంకయ్య గారు, సత్యనారాయణ గారు, హలో